హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి కేక్ రెసిపీ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడటానికి ట్రై చేయండి. ఇంట్లో ఏమైనా కొత్త ఇంగ్రీడియంట్ ఉంటే ఇంకా దాంతో ప్రయోగాలు చేయకుండా ఆగలేం కదా మనం. సో నేను కస్టర్డ్ పౌడర్ రీసెంట్గానే తీసుకొని వచ్చి పెట్టాను. సో దాంతో మొన్న అయితే క్యారెట్ తోటి రసమలై లాగా చేశాను, అది బాగుండే. దీని కింద కూడా వీడియో ట్యాగ్ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ. సో కస్టర్డ్ పౌడర్ తోటి కేక్ కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే వీడియో అండ్ రెసిపీ. సో ఫాలో అయిపోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. చేసే కేక్ అయితే ఎగ్లెస్ కేక్. ఎగ్ వేయం కాబట్టి పెరుగు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఫ్లఫీనెస్ రావాలంటే ఎగ్ కానీ పెరుగు కానీ తీసుకుంటే బెటర్ అని. హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకున్నాం కదా, ఒక కప్పు లేకంటే కొంచెం స్వీట్ తక్కువ ఉండాలంటే ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇప్పుడైతే ఒక జల్లెడ తీసుకుందాం. ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నా. నేనైతే మైదా పిండి ఎక్కువ వాడను, ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి నాకు ఎందుకో మైదా పిండి అంతగా ఇష్టం ఉండదు. సో ఇందులోకి ముప్పావు టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ సోడా, ఇంకా చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇంక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నా. ఇదంతా జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టడం వల్ల ఏంటంటే మంచిగా మిక్స్ అవుతుంది, ఉండలు ఇలా లేకుండా బాగుంటుంది అనమాట. జల్లెడ మంచిగా పట్టేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో ఫస్ట్ మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మెల్లగానే మిక్స్ చేసుకోవాలి ఒక వైపు నుండి. నేను ఇక్కడ కాస్త ఫాస్ట్గా పెట్టా కాబట్టి అలా కనిపిస్తుందేమో, ఎందుకంటే ఎలా పడితే అలా మిక్స్ చేసేస్తే ఇది మంచి కన్సిస్టెన్సీ రాదు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను బాదం అయితే వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకొని. జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే టూటీ ఫ్రూటీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఏమీ వేసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ వేసుకోకపోయినా పర్లేదు. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి, చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం కేక్ని ఎందులో బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఆయిల్ అయితే అప్లై చేసుకొని గోధుమ పిండి ఆర్ మైదా పిండి వేసేసి డస్టింగ్ చేసేసుకోవాలి. ఇలా అనుకుంటే మంచిగా ఎక్స్ట్రా పిండి ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది. ఇందులోకైతే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేద్దాం. ఈ ప్రాసెస్ కంటే 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసి పెట్టుకుంటే ఏదైనా మందపాటి గిన్నె సరిపోతుంది. ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మంచిగా అవుతాయి అన్నమాట. ప్రీహీట్ చేసుకున్న గిన్నె అయితే మంచిగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కేక్ తీసుకున్నాం కదా, దీన్ని అయితే పెట్టేద్దాం లోపల. మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఏమో ఇంకా 20 to 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేశాను, సిమ్లో అన్నట్టు. టూత్ పిక్ తోటి ఇలా చేస్తేనేమో చూడండి ఎక్కువ ఏం అంటుకోలేదు కదా, సో మంచిగా బేక్ అయిపోయిందని అర్థం కేక్ అయితే.
దీన్ని బయటకు తీసేసి పక్కన ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా బోర్లో పెట్టేసి దీన్ని 2 టైమ్స్ 3 టైమ్స్ ట్యాప్ చేస్తే కేక్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. కింద పైన మొత్తం సైడ్స్కి మంచిగా ఎక్కడ అంటుకోలేదు, ఎక్కడ స్టిక్ అవ్వలేదు, ఫ్రీగా వచ్చేసింది కదా. ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో టచ్ చేస్తుంటే కూడా. ఇంట్లో చేసినప్పుడు గోధుమ పిండినే యూస్ చేస్తే హెల్దీ కాబట్టి మంచిగా ఉంటుంది. మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం అప్పటికప్పటికే చేసేసి అప్పుడప్పుడే తినేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచిగా వచ్చిందని. కుకింగ్ వీడియోస్ అన్నీ మంచిగా ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.